అందరికీ నమస్కారం. నిన్న రాత్రి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక హిందీ మాట్లాడుతున్నటువంటి ఒక స్ట్రేంజర్ సీతం కాలేజ్కి వెళ్లే దారిలో, సీతం ఇంజనీరింగ్ కాలేజ్ దారిలో ఒక 32 kV ఎలక్ట్రికల్ టవర్ పోల్ ని ఎక్కేశాడు. కిందకి దిగట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చి వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే అతను ఆ పక్కనే ఉన్నటువంటి జీబీఆర్ ఇదని చెప్పి ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతో ఆ వాచ్మ్యాన్ని ఆయన పుష్ చేశాడు. ఆయన గట్టిగా అరిస్తే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కిందకి రావడం జరిగింది. దాంతో ఈయన భయపడి దగ్గరలో ఉన్నటువంటి 50 meters దూరంలో ఉన్నటువంటి టవర్ని, ఈ ఎలక్ట్రికల్ టవర్ని ఎక్కేశాడు. ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చాక మనం ఫైర్ వీళ్ళందరూ వచ్చాం. దిగమంటే దిగలేదు. రాత్రి 12-12:30 వరకు అతనితో డైలాగ్ మాట్లాడటం జరిగింది. మాట్లాడితే 12 అప్పుడు మాత్రం మీరు వెళ్ళిపోండి, నేను దిగుతానని చెప్పాడు. కానీ దిగలేదు. సో భయపడి దిగినట్లేదు. ఒకవేళ అతను అపార్ట్మెంట్లోకి వెళ్ళారు కదా, దిగితే కొడతారనే ఉద్దేశం ఏమో తెలియదు. మార్నింగ్ కూడా ఇలాగే పరిస్థితి ఉంటే ఉదయాన్నే ఇంకా ఆయన దిగలేదని చెప్పి వెంటనే మన ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది. మా ఎస్పీ గారు 5th Battalion నుంచి SDRFని కూడా పంపించడం జరిగింది. SDRF సిబ్బంది వచ్చారు, ఫైర్ సిబ్బంది వచ్చారు, అలాగే రెవెన్యూ వైపు నుంచి కూడా అధికారులు రావడం జరిగింది. అందరూ వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ సహాయంతో ఆయన ఆ లాంగ్వేజ్ రాజస్థాన్ కాబట్టి కొంత హిందీ కొంత రాజస్థానీ మిక్స్ ఉన్న వాళ్ళతో కూడా మన బెల్హెల్లర్లో హ్యాండ్ మైక్లో మాట్లాడి నీకేం కాదు, నీకే ఇబ్బంది ఉండదు, నువ్వు కిందకి వచ్చేసే, నిన్ను మీ ఊరు పంపించేస్తాను డబ్బులు ఇచ్చని చెప్పి అతనితో మాట్లాడడం జరిగింది. అది ఆయన భాషలో. ఆయన విని ఎందుకో ఈల్డ్ అయ్యాడు. ఈల్డ్ అయిన తర్వాత ఆయన ఒక్కొక్క స్టెప్ దిగి కిందకి క్షేమంగా చేరుకున్నాడు. సో భగవంతుడి దయ వల్ల ఈ మొత్తం దీంట్లో అతని ప్రాణానికి ఏం కాకుండా అందరూ కలిసికట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నతాధికారుల సూచనల మేరకు నడుచుకొని అతని ప్రాణాలను కాపాడడం జరిగింది. అతను రాజస్థాన్ అన్నాడు. అతనితో పాటు ఇంకెవరు ఇద్దరు వచ్చాం అక్కడ పని కోసం అని అంటున్నాడు. అతను కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాడు. అతన్ని ఇప్పుడు ఒకసారి తీసుకెళ్ళి అతన్ని పూర్తిగా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని దాన్ని బట్టి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. అయితే మనకి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాకు మా ఎస్పీ మేడం గారు, 5th Battalion కమాండెంట్ మేడం గారి ఉత్తర్వుల మేరకు, అలాగే ఏపీఎస్పీ హెడ్ ఆఫీస్ మా ఉత్తర్వుల మేరకు మాదంతా SDRF టీము అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రావడం 7:45 అలా వచ్చింది ఇన్ఫర్మేషన్. 7:45కి రాగానే 8 o'clock అలా మేము ఒక 30 members గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి మా రెస్క్యూ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నదంతా తీసుకుని ఇక్కడ రావడం జరిగింది సార్. వచ్చేసరికి ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మేము అంచనా వేసి చూస్తే ఆ పైన ఉన్నటువంటి వ్యక్తికి హిందీలో మాట్లాడడం వల్ల మనకి కొంచెం ఈజీ అయింది. మన దగ్గర ఉన్నటువంటి బెల్హెల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఆయనకి కమ్యూనికేషన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనోభావం ఏంటంటే మన కిందకు వస్తే ఏదైనా జరుగుతుంది, కొడతారనే భావంతో ఉన్నాడు. కాబట్టి అలా జరగకుండా కొంచెం మనోధైర్యం ఇవ్వడం వల్ల అతను కొంచెం కిందకి రావడం జరిగింది. లేదంటే అతను రాకపోయే ఛాన్సులు ఉంటాయి. ఎనీవే మనకి మంచి సూచకం ఏంటంటే మేము వచ్చిన తర్వాత బెల్హెల్లర్స్తో ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఏం చెయ్యరు, అంత ధైర్యంగా ఉండడం వల్ల రావడం జరిగింది. ఈ సందర్భంగా మన కష్టంతో పాటుగా అతను కూడా మానసికంగా పర్వాలేదు, మనకి సపోర్టివ్గానే జరిగింది. ఈ విషయం అందరికీ కూడా మన సివిల్ వాళ్ళ సపోర్టు, ఫైర్ మరియు ఏపీ ట్రాన్స్కో వాళ్ళ సపోర్ట్ కూడా మనకి అన్నిటి ఉండడం వల్ల తొందరగా ఈ ఆపరేషన్ క్లోజ్ అయిందని అనుకుంటున్నాను సార్. ఆయన ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ అసలు యాక్చువల్గా మన సివిల్ సిఐ గారు చెప్పినట్టు అపార్ట్మెంట్లోకి వెళ్ళడము, అక్కడ గలాటా జరగడము, ఆ గలాటాలో ఇవన్నీ నిన్న నైట్ జరిగాయి. ఆ గలాటాలో తనకి ఏమైనా హాని జరుగుతుందనే ఆయన వచ్చి ఎక్కాడు అని అనుకుంటున్నామండి. మరి ఆ తర్వాత మార్నింగ్ మేము వచ్చేసరికి ఆ పైన ఉన్నటువంటి వ్యక్తి కిందకి రావడం జరిగింది సార్. ఆయన పేరు ఫతేర్ సింగ్, రాజస్థాన్ నుంచి అని అన్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది, తెలుసుకుంటున్నాం మనం.